మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా కుమార్ గారు, కోలార్ మార్కెట్ రేట్స్ పెట్టండి అన్న దానికి రవిరెడ్డి గారు, కోలార్ పెడితే మళ్ళీ ఎంపీఎల్ అండ్ అంగళ్ళకి రైతులు రారు బ్రో, ఎంపీఎల్లో అంతా మోసం. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మదనపల్లి అసలు పెద్ద మార్కెట్, అంగళ్ళ మార్కెట్ కూడా చెప్పాల్సిన పని లేదు. కోలార్ మార్కెట్ రేట్లు పెడితే మదనపల్లి అంగళ్ళకి రైతులు రేపటి నుంచి రేట్లు పెడతాను. నేను చూద్దాం ఏమవుతుందో. ఇవాళ కూడా చెప్తాను, వినండి. కోలార్ రేట్లు, కోలార్లో చాలా మండి ఉన్నాయి. ఇది కేవలం ఎస్ఎల్ విత్రుడే ఒక మండి ఉన్న ధరలు మాత్రమే. నాటికాయలు తీసుకుంటే 30 రూపాయల నుంచి 180 రూపాయలు, సీడ్ 80 నుంచి 300. ఆంధ్ర పరిశ్రమ టమాటా అయితే 30 రూపాయల దగ్గర నుంచి 140 రూపాయలు. కోలార్లో చాలా మండీలు ఉన్నాయి. మండి ఈ రేట్లు ధరలు మారుతుంటాయి. ఇది కేవలం ఎస్ఎల్ విత్రుడే ఒక మండి ఉన్న ధరలు మాత్రమే అన్నదాతలు గమనించగలరు. ఇది కోలార్ ధరలు. అన్న, నేను గతంలోనే చాలాసార్లు చెప్పాను, మన పంట మన ఇష్టం, ఎక్కడైనా అమ్ముకోవచ్చని. పదే ఇలాంటి కామెంట్లు ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. రేపటికి ఖచ్చితంగా కోలార్ ధరలు ఏదో రూపం తెలియజేస్తుంది. చూడాలి మరి. రవిరెడ్డి గారు చెప్పినట్లు రైతులు మొత్తం ఇటు ఉన్న రైతులందరూ కోలార్కి వెళ్ళిపోతారేమో, చూద్దాం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అమ్మన్న దగ్గర హాయ్ అన్న, వీడియోస్ కాపీ చేస్తున్నారా? వీడియోలు నేను కాపీ చేయనన్నా, అలా చేసేవాడిని కాదు. కాకపోతే అది టీవీస్ పంటి వాళ్ళు పెట్టిన వీడియోలు నాతో పాటుగా అందరికీ వాళ్ళు పంపించి ఉంటారు. నా వీడియో ఆలస్యంగా వచ్చి ఉంటుంది. కాపీ మాత్రం చేయను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మళ్ళీ చెబుతున్నాను, నో పొలిటిక్స్, నో కాంట్రవర్సీ కామెంట్స్, నో కాంట్రవర్సీ ఏది కూడా. నేను అటల్ బిహారీ వాజ్పేయి గారి వీడియో అయితే 12 లక్షల వ్యూస్ దాటింది. అది చాలా కామెంట్లు వస్తున్నాయి. చెప్పాలంటే సమయం చాలదు, చెప్పాలని నేను అనుకోవడం లేదు. కాకపోతే నా గురించి చెడుగా కామెంట్లు పెట్టారు కాబట్టి నేను మాట్లాడడం జరిగింది. ఇకపైన మాత్రం చెప్పాలి, సూటిగా చెప్పేస్తాను. నేను ఒకటి, మీరు కామెంట్ల రూపంలో నాకు తెలియజేస్తే మాత్రమే నేను రియాక్ట్ అవుతాను, కానీ లేకపోతే నేను ఇప్పుడు కూడా. రెండోది, ప్రస్తుత పార్టీల గురించి కానీ, ప్రస్తుత నాయకుల గురించి కానీ, ప్రస్తుత పాలన గురించి కానీ ఏనాడు నేను నా ఛానల్లో చెప్పలేదు. ఇదైతే వాస్తవం, పక్క. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న రేట్స్ ఉంటాయా జూన్ అండ్ జూలైలో? సూరి గారు, అన్న నిన్న మొన్నటి వరకు అయితే హోప్స్ లేదు. కాకపోతే వర్షాలు పడడం వల్ల మనతో పాటు ఉత్తర భారతం టమాటాలు కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి ఇకపై షాంపులు పడే తోటల్ని కాస్త కాపాడుకోని మాత్రం నేను చెబుతాను. ఎందుకంటే ఇక ఎగుమతులు ఆరంభమయ్యే రోజులు, ఎగుమతులు ఆరంభమవుతాయి. కాబట్టి కొత్త షాంపులు పడే తోటల్ని కాపాడుకోండి. టమోటాల గురించి చెప్పండి, పాలిటికల్ ఎందుకు నీకు? శంకర్ మల్లిగుండ్ల, టమోటాల గురించి చెప్పండి, పొలిటికల్ ఎందుకు నీకు? అందుకే ఇవ్వాలని చెప్పలేదని ఈ కామెంట్ కూడా ఏమని చెప్పొచ్చు. ఐఎమ్ సారీ. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అయితే నన్ను అభిమానించే వాళ్ళు, ఆదరించే వాళ్ళు, నేను ఆత్మీయంగా భావించే వాళ్ళు చాలామంది కామెంట్లు పెట్టారు. అన్న మనకెందుకు వదిలేండి అన్న, టమాటా గురించి చెప్పమని చెప్పి వారి మాటను శిరసావిస్తున్నాను. అయితే నేను ప్రస్తుత రాజకీయ గురించి మాత్రం మాట్లాడలేదు. పెద్ద కోడలు మంచిదంటే చిన్న కోడలు చెడ్డది, అది వ్యవహారం, లోకం యొక్క నానుడి. ఇక శ్రీమంజునాథ్ గారు, వేగం పెరిగింది, ధర పెరిగింది అని క్యాప్షన్లు పెట్టద్దు బ్రో, పెట్టకపోయినా నీ వీడియోస్ చూస్తారు, రాబోతున్నాయి మంచి రోజులు. లేదన్నా అప్పుడప్పుడు మసాలా పెట్టకపోతే చూడటం లేదు. బట్ మన రైతుల జాతకాలను ఏ విధంగానైనా మార్చగల దమ్మున్న ఒకే ఒక్క పంట టమోటా. హరియాదు జాతకాలు మార్చేది, అది మంచిది కావచ్చు, చెడు కూడా కావచ్చు. బయటైతే వాస్తవం, టమోటా పంట లాటరీ అది. కామెంట్ వద్దు. మన రైతుల జాతకాలను ఏ విధంగా మార్చగల దమ్మున్న ఒకే ఒక పంట టమోటా. హరియాదవ్ గారు, హ్యాట్సప్ రండి కామెంట్కి. హరియాదవ్ గారు మరొక కామెంట్ పెట్టారు, టమోటా రక్షిత. రైతన్నలారా, టమోటా పంటను రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. టమోటా రక్షిత. నేను కూడా అదే చెబుతున్నాను. షాంపులు పడే తోటలు చూసుకుంటే, ఎందుకంటే వర్షాలు భారీగా పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. రామసముద్రము, చెమ్మకూరు, పొంగునూరు రామసముద్రం చెమ్మకూరు వైపు అంతా మడికట్లు మొత్తం వర్షాలు అక్కడ టమోటా ఆగదు. చాలా వరకు డ్యామేజ్ అయ్యిందని చెబుతున్నారు. ఉదయం అయితే నేను ఒక అన్నతో మాట్లాడడం జరిగింది. ఆయనైతే చెప్పారు 4 రోజులు పడుతుందన్న, డ్యామేజ్ ఎంత మాత్రం అయ్యిందని. వాళ్ళ అంగన్వాడీ మార్కెట్లో చూసాను నేను, కొన్ని టమాటాలు నీళ్లు తాగి ఉన్నాయి. కాబట్టి శాంపుల్ పడే తోటలు కాపాడుకోండి. ఉన్న తోటలు కూడా క్వాలిటీ బాగుండి, సంతకాయలు బాగుంటే తోటలు చూసుకోండి. ఆ పెద్దోడు ఉన్నాడు. హరి యాదవ్ గారు మరొక కామెంట్ కూడా పెట్టారు,
మన సయ్యద్ అన్న గారు చెప్పినట్లు టమోటా పంట అదృష్టంతో ఆట. ఏ సమయానికి ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. దేశమంతటా అన్ని రాష్ట్రాల్లోనూ వర్షాలు భారీగా కురుస్తున్నాయి. తోటల్లో వర్షపు నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు తీసివేసి తోటలను కాపాడుకోండి. మళ్ళీ చెబుతున్న హరియాదవ్ గారు చెప్పింది, దేశమంతటా అన్ని రాష్ట్రాల్లోనూ వర్షాలు భారీగా కురుస్తున్నాయి. తోటలలో వర్షపు నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు తీసివేసి తోటల్ని కాపాడుకోండి. ఇదైతే వాస్తవం. విశ్వప్రసాద్ గారు, శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత్ గదాధర, శ్రీ వాసాది గౌర భక్త వృంద, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. బాగుందన్న. మధ్యప్రదేశ్లో కాయలు ఎన్ని రోజులు వస్తాయన్న కుమార్ గారు, నేను అదే అంతా చెబుతూ ఉంటాను. టమోటాలు ఎప్పుడు దేవుడు చెప్పలేం. వచ్చి ఒక్కసారిగా అనుకోకుండా భారీ వర్షాలు మనకు పడ్డాయి, మధ్యప్రదేశ్లో పడ్డాయి, తెలంగాణ అనకాపూర్లో కూడా పడ్డాయి. దానితో మధ్యప్రదేశ్ మరియు తెలంగాణ అనకాపూర్లో టమాటాలు భారీగా దెబ్బతిన్నాయి. మధ్యప్రదేశ్ టమాటా ప్రస్తుతం ఇక్కడి నుంచి అడుగుతున్నారు టమాటాలు లోడింగ్ చేయమని. అయితే ధర అయితే 300, 350 లోపల మాత్రమే ఉంది. 150 రూపాయలు ఖర్చు ఉంది. మొత్తం క్వాలిటీ టమాటాలు వేయాలి అక్కడికి. ధర అయితే ఇప్పట్లో పెద్దగా లేదు, కానీ కొద్దిగా టమాటా డ్యామేజ్ అవడంతో మధ్యప్రదేశ్ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. బట్ వర్షం పడ్డది, దానివల్ల ఎంత డ్యామేజ్ ఏమైందని మన వైపు కానీ చూడడానికి సమయం పడుతుంది. మొత్తం మీద అయితే ఈ వర్షం కానీ వాళ్ళ ధరలు పెరిగాయి. ఇంకా మధ్యప్రదేశ్ ఇలాగే కంటిన్యూగా వర్షాలు పడితే మాత్రం ఎగుమతులు పూర్తి స్థాయిలో పుంజుకుంటాయి. నిన్నటి వరకు కూడా మధ్యప్రదేశ్ కాయలు సూపర్గా ఉన్నాయి. మొన్న వర్షం పడ్డది, దానివల్ల ఈ ప్రస్తుతం క్వాలిటీలో తేడా వచ్చింది. కాబట్టి మదనార్ గారు చెప్పినట్లు ఉన్నాయి అన్నదాతలకు ముందు మంచి రోజులు. ఎందుకంటే మన వైపు కూడా చాలా ప్రాంతాల్లో ఇదివరకు చెప్పడం జరిగింది. రామసముద్రం ఒక అన్నదాత ఇదివరకు కామెంట్ పెట్టారు, రామసముద్రం కాదు అది పేపర్ సముద్రం అని. ఆ స్థాయిలో ప్లాంటేషన్ చేశారు. బట్ మడికట్టులు ఎక్కువ ఉంటాయి ఈ చంబుకూరు ఏరియాలో. దానివల్ల అక్కడ టమోటా పంటలు కాస్త డ్యామేజ్ అన్న మాట మాత్రం వాస్తవం. ఇక రమేష్ నాయక్ గారు, అన్నా కొక్కంటి క్రాస్ ఫుల్ రైన్ వంకలు పోతున్నాయి. చివరిగా రాజశేఖర్ గారు, పాలిటిక్స్ అందరికీ తెలుసు, నువ్వు సపరేట్గా చెప్పే అవసరం లేదు. అండ్ ఫైనల్లీ టెల్లింగ్ యూ అండ్ దిస్ వార్నింగ్ యూ, ప్లీజ్ స్టాప్ దిస్ ప్రోగ్రామ్. వీడియో చేసుకో, ఎవరు వద్దు అనరు. ఓన్లీ లైవ్ వీడియోస్ మీన్స్ రేట్స్ అండ్ అబౌట్ స్టాక్స్. హెచ్చరిస్తున్నారు రాజశేఖర్ గారు నన్ను. లైవ్ వీడియోలు పెట్టుకోండి, ఇది టమాటా రేట్ చెప్పుకోండి అని. మరి మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం ఏముందని. అయినా ఒక్క విషయం నేను అభినందించాలి. ఛానళ్ళు మోసామంటావు, ప్రతిరోజు వీడియోలు చూస్తూనే ఉన్నావు, కామెంట్లు పెడుతూనే ఉన్నావు. బట్ ఐ డోంట్ కేర్ దిస్ టైప్ ఆఫ్ వార్నింగ్స్. నేను పట్టించుకోను. వద్దంటావు, చూస్తావు, కామెంట్లు పెడతావు. వద్దన్నప్పుడు అన్సబ్స్క్రైబ్ చేసుకో అన్నా, సబ్స్క్రైబ్ చేసుకో, ఎవరు ఫాలో అవ్వద్దు. ఇది మళ్ళీ అండ్ ఫైనలీ టెల్లింగ్ యూ అండ్ దిస్ వార్నింగ్ యూ, ఓ చివరి హెచ్చరిక, ప్లీజ్ స్టాప్ దిస్ ప్రోగ్రామ్. ఐఎమ్ నాట్ స్టాప్ దిస్ ప్రోగ్రామ్. బట్ మళ్ళీ చెప్తున్నా, ఒక విషయం నేను అభినందించాలన్నా, వీడియోలు పెట్టకూడదంట, యూట్యూబ్ వాళ్ళు అంతా నాశనమైందంటావు. నా వీడియో అయితే ప్రతిరోజు చూస్తూనే ఉన్నావు, కామెంట్లు పెడుతూనే ఉన్నావు. వెల్కమ్. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడంతో అన్ని చోట్ల కూడా టమోటాలు డ్యామేజ్ రావడం, పరిస్థితులు మార్పు రావడం జరిగింది. ఈ మార్పు ఇలా కొనసాగాలని కోరుకుందాం. మంచి ధరలు రావాలని ఆశిద్దాం. శాంపుల్ పడే తోటలు మాత్రం కాస్త చూసుకోండి. వర్షాలు భారీగా ఉన్నాయంటున్నారు కాబట్టి. ఇదివరకే హరియాదవ్ వారు కామెంట్ పెట్టారు, తోటలో నీరు నిలువ లేకుండా చూసుకోండి అని చెప్పి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహదార్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ. జై హింద్.